హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం చేపల పులుసు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే నేను ఈ ప్రాసెస్ మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నానండి. సో, ఇది కలిపి పెట్టే ప్రాసెస్ అనమాట. సో, పాతకాలంలో ఇలానే చేసేవాళ్ళంట. సో, బిగినర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నేనైతే ఇక్కడ బొచ్చ ఫిష్ తీసుకున్నానండి. సో, దీన్ని చక్కగా క్లీన్ చేసేసుకున్నాను. సో, ఫిష్‌ని క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ అలానే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే మనకి నీచు వాసన అనేది రాదనమాట. సో, చక్కగా క్లీన్ చేసుకున్న ఫిష్‌లో సాల్ట్, అలానే పసుపు, అలానే కారము, అలానే కాడలు పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను 1 కేజీ ఫిష్‌కి 2 మీడియం ఆనియన్స్ తీసుకున్నాను. పెద్దదైతే ఒకటి సరిపోతుంది. అలానే ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకోవాలి. సో, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం ధనియాలు, అలానే కొంచెం మెంతులు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర మెంతి పొడి ఉంటే అది యాడ్ చేసేసుకోండి సరిపోతుంది. సో, చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని, అందులో ఆయిల్ యాడ్ చేసుకొని, ఇదంతా చక్కగా కలుపుకోవాలి. సో, ఇది అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ మంచిగా కలుపుకోవాలి. ఇది కలిపేటప్పుడు అసలు వాసనొస్తదండి. ఎంత మంచి వాసనొస్తదో అసలు టెంప్టింగ్ అనిపిస్తదనమాట. సో, చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జనేది చాలా చిక్కగా ఉండాలండి. అప్పుడే మనకి కర్రీ అనేది గ్రేవీ చాలా చిక్కగా ఉంటుంది. అలానే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, చింతపండు గుజ్జనేది చేప మునిగిన వరకు యాడ్ చేసుకోండి సరిపోతుంది. చూసారా? ఇలా యాడ్ చేసేసుకొని, సో, ఫైనల్‌గా ఒకసారి కలిపేసుకొని ఇందులో కొత్తిమీర కాడలు యాడ్ చేసుకోవాలి. చేపల పులుసుకి కొత్తిమీర కాడలనేది అసలు నెక్స్ట్ లెవెల్ టేస్ట్‌ని యాడ్ చేస్తుందనమాట. ఖచ్చితంగా కొత్తిమీర కాడలు మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. సో, ఇలా కొత్తిమీర కాడలు యాడ్ చేసేసుకొని, ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని 7-8 మినిట్స్ చక్కగా కుక్ అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండే. సో, ఇలా కుక్ అయ్యే టైంలో మీరు పులుపు, అలానే కారం, అలానే సాల్ట్ చెక్ చేసుకోండి. ఈ టైంలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఒక 7-8 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, తరువాత ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని 10-12 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. సో, చక్కగా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ అవ్వనివ్వాలి. సో, ఇలా ఆయిల్ అంతా పైకి రావాలనమాట. అసలు చేపల పులుసుని వేడి వేడి అన్నంలో యేసుకొని తింటే అసలెంత బావుంటుందో కదా! కానీ చేపల పులుసు మాత్రం చేసిన వెంటనే తినడం కన్నా, మార్నింగ్ చేసి ఈవినింగ్ తినండి అసల అమృతంలా ఉంటుంది. సో, ఎంతమందికి చేపలు ఫేవరెటో కామెంట్ చేయండే. సో, చక్కగా ఇలా నూనంతా పైకొచ్చిన తర్వాత ఇందులో కొత్తిమీర, అలానే కరివేపాకు యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు